అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇదిగోండి దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పూజకైతే ఈరోజు శనివారం కదా, పూజకైతే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని రెడీ అవుతున్నాను. వంటకైతే రెడీ చేసుకుంటున్నాను. వంటకైతే రెడీ అవుతుంది. పాయసానికి అయితే పెట్టాను. పాయసం అయితే రెడీ చేస్తాను. పాల పాయసం చేస్తున్నాను. అమ్మవారికి పాలంటే వెంకటేశ్వర పాలంటే ఇష్టమే కదా, అందుకోసమని పాలతో అయితే ఇదిగోండి నైవేద్యం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి పప్పుకైతే కుక్కర్లో వేసినాను. అన్నం అయితే రెడీ అయింది. అన్నం కూడా అయిపోయింది. ఇదిగోండి రెడీ అయింది అన్నము. ఓకే, పూజకైతే రెడీ కావాలి. ఇంకా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను, కడిగేస్తున్నాను, కూర్చోబెట్టేసి పాయసం అయితే రెడీ అయిన తర్వాత పాయసము, పప్పు, అన్నం అన్నీ రెడీ చేసి నైవేద్యాలు అయితే పెట్టుకోవాలి దేవుడి దగ్గర. దేవుడి సామాన్లు అయితే అన్నీ క్లీన్ చేసాను, కడిగేసినాను. కడిగి ఇక్కడ పెట్టుకునేసి అన్నీ తుడుచుకోవాలి. క్లాత్ తీసుకొని క్లాత్తో తుడిచి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలి. రండి, దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసి తుడిచేసి పూజకైతే స్టార్ట్ చేయాలి. పూజైతే దేవుడి మీద దీపాలు అన్నీ పెట్టేసి పూజ పెట్టుకొని పూజకైతే స్టార్ట్ చేసుకోవాలి. చిత్రాన్నానికి అన్నం అయితే కలపాలా. నేనంతా చల్లారి పెట్టేసినాను. చల్లారి పెట్టేసి పులుసు కలుపుతాను. తాలింపు పెట్టేస్తాను. తాలింపు పెట్టి చిత్రాన్నం అంటారు, పులుసన్నం అంటారు, పులిహోర అంటారు. పులిహోర అంటే చింతపండుతో చేసేది పులిహోర అంటారు. నిమ్మకాయలతో చేసేదాన్ని పులుసన్నము, చిత్రాన్నం అని అంటారు. చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. సరే, అది ఆడ కొంచెం చెనకాయ పప్పు ఇచ్చిన సార్ అవి వేయిపో దాని మీద పైన స్టవ్ మీద. దేవుడికి అయితే పూలు అయితే కోసుకొని తులసి మాలకు తొలిసాకులు అన్నీ కోసుకొని వచ్చినాను. ఎత్తుకండి పూలు అయితే దేవుడికి అయితే రెడీ అయ్యాయి. ఓకే, ఇవ్వండి నేనైతే తులసి మాల అయితే పెడుతున్నాను దేవుడికి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే ఇష్టం కాబట్టి వారం తులసి మాల అయితే చేస్తాను. కానీ అన్నీ స్నానం చేసుకొని చేయాలి కాబట్టి కొంచెం నాకు లేట్ అవుతుంది. చేస్తాను నిదానంగా అయినా అన్నీ చేసుకుంటాను. కలశానికి అయితే బియ్యం అయితే పెట్టి కలశంలో నీళ్ళు అయితే పోసి నీళ్ళు అయితే పోసినాను. కలశం పెట్టేస్తున్నాను.
పటం అయితే తులసి క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకోవాలి. గంధము గంధం పెట్టి కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ బియ్యం అయితే పోసేసి స్వామి అయితే కూర్చోబెట్టేసుకున్నాను. అందుకండి స్వామి అయితే కూర్చోబెట్టేస్తాను. తులసి మాల అయితే కట్టేసాను. పసుపు కుంకుమ గడ్డ కట్టింది. దేవుడికి కొంచెం ఇంకొక ఆకు లేదు, 5 లేవే ఆకు జాక్ దీపంలో అయితే బియ్య పిండితో దీపాలు అయితే చేసుకోవాలి. 7 దీపాలు, 7 వారాలు కదా, 7 దీపాలు చేయాలి. సప్త శనివారాలు వ్రతం కాబట్టి 7 వారాలు 7 దీపాలు 7 పెట్టాలన్నమాట. దీపాలు పిండి దీపాలు బియ్యపు పిండి బియ్యాన్ని నానబోసి కొద్దిసేపు ఆరబోసి 1 గంట 2 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యము నానబెట్టేసిన తర్వాత అలా దీనికైతే ఇట్లా బొట్టు అయితే నామం అయితే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి నామము. బియ్యం అయితే కొంచెం నానబెట్టేసి అట్లాగే ఆరబోసుకోవాలి. ఆరబోసేసి ఇలా వెంకటేశ్వర స్వామి నామం అయితే ఇలా పెట్టుకోవాలి. వచ్చేసి అలా 7 దాంట్లకు పెట్టేసుకోవాలి. ఇది తమలపాకులకు గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. ఎందుకంటే ఇలా 7 దాంట్లకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, వేసుకుంటున్నాను. ప్రసాదాలు అయితే పులిసన్నము, నైవేద్యం, పులిసన్నము, పాయసము, పాల పాయసము. పాలంటే దేవుడికి ఇష్టం కాబట్టి వైట్ రైస్, పప్పు, తాలింపు అన్ని నైవేద్యంగా చేస్తాను. 5 రకాలు నాకున్న శక్తి కొద్దీ పెట్టేసుకుంటాను. గౌరమ్మని అయితే పసుపు ముద్ద అయితే పెట్టుకున్నాను. పెట్టి పూజ అయితే చేసుకోవాలి.
లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే ప్రజానాం పద్మానాం ఓం కేశవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అన్నమయే నమః. ఓం అన్నమాచార్య నమః. ఓం జగదాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్వాసతాయ నమః. ఓం ప్రభాయ నమః. ఓం శేషాద్రి నిలయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరే నమః. ఓం జ్ఞానప్రదాయ నమః. ఓం ప్రశిక్షణాయ నమః. నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద శశి పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద సీతానాయక గోవింద శశి పరిపాలక గోవింద దరిజన పోషక గోవింద సాద్రి నిలయ గోవింద శేష సాయిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు శనివారం కదండి. శనివారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి నైవేద్యాలు చేసుకున్నాను. 5 రకాల నైవేద్యాలు చేస్తున్నాను. అదిగోండి 7 దీపాలు అయితే పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను. తులసి మాల అయితే వేసుకున్నాను. వస్త్రం అయితే తయారు చేసుకుని వస్త్రం కూడా వేసినాను. వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఆయన నిత్యము నన్ను, నా పిల్లలను, నా భర్తను కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే ప్రార్థించుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.
అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రార్థన అయితే చేసుకున్నాను. నేను అనుకున్న సంకల్పం అయితే నెరవేరేలా ఈ 7 వారాల్లో ఇది 4వ వారం అయితే కంప్లీట్ అయింది. 4 వారాలు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే స్మరించుకొని పూజించుకున్నాను. నేను నిత్యం నా పిల్లలకు మంచిగా జరగాలని, నా పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా ఉండి వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలన్న నా సంకల్పం అయితే నెరవేరేలా వెంకటేశ్వర స్వామిని కాచి కాపాడండి. మీరు కూడా నా ఛానల్ను చూసి నాకు సపోర్ట్ చేసి ఈ పూజలో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నమస్తే, బాయ్. చాలా 16 నిమిషాలు వచ్చాయి. పెట్టాను అంత పెద్దది. చూసుకోపో ఒకసారి అద్దంలో ఓ రక్షణ.